జయశంకర్ భూపాలపల్లి జిల్లాని చలి వణికిస్తుంది. చలి తీవ్రత రోజురోజుకు ఎక్కువ ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వాతావరణ మార్పు వల్ల ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు ఎక్కువ అవుతుంది. వాతావరణంలో మార్పుల కారణంగా చల్లని ఈదురుగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలికాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యాధుల బారిన పడుతున్న వారిలో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఓవైపు చలి, మరోవైపు మంచు పడుతుండడంతో భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోతున్నాయి. మరోవైపు జాతీయ రహదారులపై పొగమంచు కమ్మివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మహదేవ్పూర్ సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధ వయస్కులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన రోగాలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. పిల్లలు ఎక్కువ దుమ్ము ధూళిలో ఎక్కువ ఆడుతుంటారు కాబట్టి వాళ్ళని అలా వెళ్ళకుండా కాపాడుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళకు స్వెటర్స్ కానీ లేకపోతే మఫ్లర్స్ కానీ వేడిగా ఉండే దుస్తులు ధరించాలి పిల్లలకు. అట్నే పెద్దలు కూడా, వృద్ధులు కూడా ఎర్లీ మార్నింగ్ లేవకుండా చలికి వెళ్ళకుండా, పొగమంచులో వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్తే మంచిది. ఇంకా ఈ చలికాలంలో సీజనల్ వ్యాధులు, కోల్డ్, ఫీవర్ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. ముఖ్యంగా కరోనా టైం కాబట్టి కరోనా కూడా స్ప్రెడ్ అవుతుంది. కరోనాలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, ముసలి వాళ్ళకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.